ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ బషీర్బాగ్లో 2000వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన మహత్తర విద్యుత్ పోరాటంలో అమరులైన వీరులకు వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీ, జి బేబీరాణి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జి వెంకటేశ్వరరావు, గుబ్బల ఆదినారాయణలు విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఫలితంగా ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు పడ్డాయని గుర్తు చేశారు. ఆనాడు రాష్ట్రంలో వామపక్షాలు 3 నెలల పాటు సుదీర్ఘ సమరసుల ఉద్యమాలు నిర్వహించాయన్నారు. అంతిమంగా ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన ఉద్యమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుర్మార్గంగా కాల్పులు జరిపించిందన్నారు. 3 మరణించగా సుమారు 25 మందికి బుల్లెట్ గాయాలయ్యాయని, 100 మంది గాయాల పాలయ్యారని తెలిపారు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం విధించిన తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొని కూడా ఉద్యమం సాగిందన్నారు. తదుపరి 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఈ పోరాట ఫలితంగా తదుపరి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సాహసించలేదని గమనించాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా అదానీ సేవలో తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలపై భారాలు మోపుతున్న ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. సోలార్ పేరుతో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజలంతా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిలబడాలన్నారు. సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, సోషల్ యాక్టివిస్ట్ దూసర్లపూడి రమణరాజు, ప్రజానాట్య మండలి నాయకులు జుత్తిగా శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు పెరిగితే దానికి అనుబంధంగా ఉన్న రకరకాల ఛార్జీలు, వాటి భారం ప్రజలపై పడుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న జెన్జీ ఉద్యమం చూసైనా పాలకులు విధానాలు మార్చుకోవాలని సూచించారు. 86 ఏళ్ల క్రితం ఇదే రోజుని హైదరాబాద్లో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులు జరిపినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున ఆ రోజున 2 రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనకు హాజరైన వాళ్ళందరినీ కూడా పోలీసులు జల్లెడ పెట్టారు. అయినా 30,000 మంది పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 3 చనిపోయారు, 26 మంది గాయపడ్డారు. 3లో 2 సిపిఎం పార్టీ కార్యకర్తలు, 2 బాలస్వామి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆనాడు ఈనాడైనా సరే ఆయన్ని ఎన్నుకునేది తెలుగు వాళ్ళు చెప్తే ఆయన సేవ చేసేది మాత్రం అమెరికా వాళ్ళకే. ఆ రోజు వరల్డ్ బ్యాంక్ చెప్పినట్టు అన్నాడు. ఈరోజు వరల్డ్ బ్యాంకులో భాగస్వామి అయినటువంటి గౌతమ్ అదానీ, అంబానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. 6 నెలల క్రితం ఏర్పడిన కంపెనీకి 5,600 కోట్ల రూపాయలు ఆయన రైతు ఇచ్చాడు. ఆయన ఆ రోజు అదే పని చేస్తాడు, చేస్తాడు. ఈరోజు మళ్ళీ విద్యుత్ మొత్తం ఉన్నారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మళ్ళా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించమని చెప్పేసి ఆందోళన చేసిన ప్రజా ఉద్యమం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కర్కశత్వంగా వ్యవహరించింది, దుర్మార్గంగా వ్యవహరించింది. అనేక అరెస్టులు, లాఠీ ఛార్జీలు కూడా సాగించింది. చివరికి అంతిమంగా ఆగస్టు 28న కాల్పులు కూడా తెగబడింది. ఈ కాల్పుల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఉద్యమకారులు అందరూ కూడా తీవ్రంగా గాయపడమే కాకుండా 3 అమరవీరులు అయ్యారు. ఈ 3 అమరవీరులు కావడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు అమెరికా చెప్పుచేతల్లో, ప్రపంచ బ్యాంక్ చెప్పుచేతల్లో ప్రజల మీద సంస్కరణ పేరుతోటి దుర్మార్గమైన దాడికి పాల్పడింది. ఆ దాడికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఫలితంగానే ఒక 10 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అవి పెంచడానికి భయపడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ విద్యుత్ భారాలు పెరుగుతున్నాయి. సర్ఛార్జీ పేరుతో, రకరకాల పేరుతో ఈ విద్యుత్ భారాలు పెంచుతూ ఉన్నారు. ఈ దుర్మార్గమైన వ్యవస్థను మనం రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి సేవ చేయాల్సిన ప్రభుత్వాలు పెట్టుబడిదారుల పాదసేవలో పరితపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు తిప్పుకోవాలి. అమరుల స్ఫూర్తితో ప్రజా హక్కుల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రజల మీద భారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరంతరం కూడా ఉద్యమిస్తాయి. ప్రజలు కూడా తమ సంఘీభావం తెలియజేసి ఇట్లాంటి ఉద్యమాల్లో పాల్గొంటూ నియంత్రణకి చరమగీతం పాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. విద్యుత్ అమరవీరుల దినోత్సవం. అమరవీరులు 3 అమరవీరులు అయ్యారు. దీని కారణం ఆనాటి చంద్రబాబు నాయుడు పోలీసు తుపాకీ గుళ్ళకి బలైపోయారు. విద్యుత్ని ప్రైవేట్ పరం చేయొద్దు,
అలాగే ధరలు తగ్గించండి అని చేసినటువంటి పోరాటం శాంతియుత పోరాటం అది. ఆ పోరాటంలో మొత్తం ముగ్గురిని కాల్చి చంపారు. అనేక మందికి కాళ్ళు చేతులు ఇరిగినాయి. అనేక మంది కళ్ళు కూడా పనికి రాకుండా పోయినాయి పార్శ్వవాయు గోళాలకి. ఆ రోజున తుపాకీ గుళ్ళకి అనేక మందికి తుంటుల్లోకి, కాళ్ళల్లోకి, చేతుల్లోకి చాలా మందికి తుపాకీ గుళ్ళు వెళ్ళి వాళ్ళు చానాళ్ళ తర్వాత కోలుకున్నారు. కానీ ముగ్గురు మాత్రం అమరులయ్యారు. వాళ్ళ పోరాటం వాళ్ళు ఎప్పటికీ కూడా ఎర్ర జెండాలో బ్రతికే ఉంటారు, పోరాడే ఎర్ర జెండాలో ఉంటారు. కానీ ఇప్పటికి చెప్పేది ఏంటంటే సరసార్జీల పేరుతో ఎవరో వాడేసినటువంటి విద్యుత్తుకి ఇప్పుడు ఉన్నటువంటి అద్దులుకున్నటువంటి వాళ్ళు ఆ బిల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే సోలార్ను అడ్డం పెట్టుకుని ఈవేళ ఆ విద్యుత్ రేట్లు పెంచడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు వేయాలని చెప్పి చేస్తామన్నారు. అదానికి ఊడుగుని చేస్తామన్నారు. ఈవేళ అదానికి మొత్తం ఇవన్నీ కూడా చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ గ్రహించాల్సింది ఏంటంటే పెరుగుతున్నటువంటి ఈ విద్యుత్ ధరలకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మరో విద్యుత్ పోరాటానికి మీరందరూ సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం.